తాటి చెట్టు. తాటి చెట్టులో 2 రకాలు ఉంటాయి. ఒకటి శ్రీతాళం, ఒకటి పూతాళం. శ్రీతాళం అంటే ఏంటి? శ్రీతాళం అంటే అప్పట్లో తాళపత్ర గ్రంథాలు రాసేవారు కదా, అది శ్రీతాళం అని అంటారు. ఆ చెట్టు అనేది అంతరించిపోయింది. కొన్ని ప్లేసెస్లో కేరళలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్లేసెస్లో మీకు చూడటానికి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ తాటి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి మనం పైనుంచి చూద్దాం. ఆకు, తాటి చెట్టు ఆకుతోటి బొమ్మలు తయారు చేస్తారు, బుట్టలు తయారు చేస్తారు. అంతేకాకుండా అప్పట్లో నీళ్లు తాగడానికి కూడా దాన్ని వాడుకునేవారు. దాని తర్వాత కొమ్మలు, ఆ కొమ్మల్ని మనం ఇంటి మీద వేసుకోవడానికి, అప్పట్లో ఇట్లాంటి స్లాబ్స్ అట్లాంటి ఏం లేవు, పల్లెటూరు వాతావరణం, వాటి మీద ఇంటి మీద వేసుకోవడం వల్ల ఎండకి తట్టుకొని మంచిగా చల్లగా ఉండేది. అండ్ వన్ మోర్ థింగ్, దాని తర్వాత వచ్చేసి తాటి కాయలు, తాటి ముంజలు. తాటి ముంజలు నుంచి ముంజలు తింటారు. తాటి సారా నుంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఆయుర్వేదంగా మీకు అందరికీ తెలుసు తాటి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. దాని తర్వాత పడిపోయిన తర్వాత కూడా ఆ ముంజల్ని తింటారు. దీని లోపల కుడుకు ఉంటుంది కదా, మనం కొబ్బరికాయలు ఎలా ఉంటుందో ఆ కుడకలాగా ఉంటుంది. దీని లోపల కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఓకేనా. దాని తర్వాత ఇంకా ఏముంది అంటే ఈ మొద్దుంది. ఈ మొద్దు ఇల్లు నిర్మించడానికి ఇంటి లోపల దూలంలాగా ఉపయోగించేవాళ్ళు దీన్ని. అంతేకాకుండా మనం ఒక కాలువ దాటాలి అని అంటే ఆ కాలువకి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా కూడా ఇది ఉపయోగపడేది. అంతేకాకుండా ఇంకా ఉంది, దీనివల్ల ఉపయోగం ఇంకా ఉంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మనం ఇప్పుడు పైపులు వాడుతున్నాం. పురాతన కాలంలో దీన్ని ఒక పైపు కూడా వాడేవారు. అంటే ఒక ఫుల్ఫిల్ అనమాట. తాటి చెట్టు అనేది పైన ఆకు నుంచి కాయ, కళ్ళు, మందు, చివరికి ఈ దున్న అంటే టోటల్ చెట్టు, టోటల్ మంచి ఉపయోగకరమైంది. మెయిన్ ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు దీన్ని వాడతారు. ఎందుకంటే దీన్ని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పోతాయని అంటారు. అది నీరా తాగడం వల్ల. కళ్ళులో 2 ఉంటాయి, ఒకటి నీరా ఉంటుంది, ఒకటేమో సూర్యోదయం తర్వాత వేడికి అది ఆల్కహాల్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి 2 రకాలుగా ఉంటుంది. మీరు నీరా తాగడం వల్ల దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండదు కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కరు సేవిస్తారు. తెలంగాణలో ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరు తాగుతారు. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు రాళ్ళు కూడా పోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, దాని తర్వాత మిగతా టైంలో వచ్చే కళ్ళు ఉంటుంది కదా, దాంట్లో కళ్ళులో మామూలు అందరూ కొంతమంది ఆల్కహాల్ తాగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కళ్ళు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దీంట్లో మామూలు కళ్ళు ఉంటుంది, దాని తర్వాత పోదాడు కళ్ళు అని కూడా ఉంటుంది. అంటే ఈ తాటి చెట్టుకి ఇంకొకటి ఏంటంటే దీని వేరు అనేది ప్రతి ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడు మీకు పైన ఆకులు అనేవి పచ్చగా ఎందుకు కనబడతాయి అంటే దీని వేరు అనేది కొబ్బరి చెట్లు పోయినట్టు సైడ్ టు సైడ్ పోకుండా నిటారుగా భూగర్భంలోకి పోయి ఆ నీరుని తీసుకొని ఈ చెట్టు అనేది పెరుగుతుంది. తాటి చెట్లు 30 మీటర్ల దూరం ఉంటుంది, అంటే 30 మీటర్ల హైట్లో కూడా ఉంటాయి తాటి చెట్టు అనేది. మామూలు చిన్న కూడా ఉండకుండా ఆంధ్రాలో మీరు చూస్తే ఫుల్ పెద్ద సైజులో కూడా ఉంటాయి. దీని ఉపయోగాలు చాలా ఉంటాయి. నేను కొన్నే చెప్పాను అని అనుకుంటాను. ఇంకా మీకు వీటి విషయాల గురించి ఏదైనా కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మీకు వీటి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. దీన్ని ఇంకోటి ఏంటంటే ఈ ఆకులతోటి గొడుగులు కూడా తయారు చేస్తారు. గొడుగులు అప్పట్లో వర్షాకాలం వచ్చినప్పుడు మనం తడవకుండా గొడుగులు కూడా ఉపయోగిస్తారు. తాటి ముంజలు అనేటివి ఇవి పెద్దగా అవి పండిపోయిన తర్వాత కింద పడతాయి. చాలామంది వాటిని సేకరించి దాని పిప్పిలోంచి వచ్చిన రసంతో అనేక రకాలైన డిషెస్ తయారు చేస్తారు. అది ఒక స్వీట్ కానీ లేకపోతే అప్పాలు కానీ అట్లాంటివి తయారు చేస్తారు. అవి కింద పడిన తర్వాత ఆ కాయల్ని భూమిలో పాతిపెట్టి తీగలు కూడా తయారు చేస్తారు. ఆ తీగల్ని తీసి, అంటే తీగలు అంటే మీరు ఏదో అనుకునేవారు, ఇదే కాయ కింద పడి మొలక వస్తుంది. మొలక వచ్చినప్పుడు దాని వేరు అనేది కిందికి వెళ్ళిపోతుంది. సర్టన్ ఒక 1 ఫీట్ అయిన తర్వాత దాన్ని పీకేసి దాన్ని గడ్డిలో కానీ లేకపోతే వేరే కర్రల మీద కాల్చి వాటిని తింటారు. దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతిదీ ఆరోగ్యకరమైనది, మనిషికి ఉపయోగపడేది ఈ
తాటి చెట్టు. సో దెన్ తాటి చెట్టు గురించి పూర్తి వివరాలు నాకు తెలిసినంత వరకు మీకు అందించాను అని అనుకుంటాను. మనం ఇప్పుడు తాటి చెట్టు గురించి చాలా విషయాలు చేసాం కదా. వెళ్తుంటే దారిలో ఇప్పపు చెట్టు కనిపించింది, అక్కడికి వెళ్ళి కొన్ని సేకరించాము. ఇప్పపు చెట్టుకి ఇలా ఉంటాయి, ఇవి కనబడుతున్నాయి కదా ఇప్పపూలు. ఇవి రాలిపోతే చాలామంది అడుగుతున్నారు నన్ను ఏంటంటే, అన్న ఎక్కడ దొరుకుతాయి. మీరు ఒక 4 అడుగులు ఫారెస్ట్లోకి వెళ్ళి గిరిజనుల దగ్గర దొరుకుతుంది. అంతేకాకుండా మీరు రోడ్ల పంట వెళ్తుంటే ఇప్పపు వాసన వస్తుంది. సో దెన్ మీరు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద సేకరించవచ్చు. ఇది కష్టమైంది కాదు, మన ఆరోగ్యం కాపాడుకోవాలి అని అంటే కొంచెం కష్టపడాలి. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది నిద్ర లేక ఉన్న సమస్యలు ఉంటాయి కదా, వారికి ఆరబెట్టిన తర్వాత వీటిని ఒక 8 ఉదయము ఒక 8 రాత్రి ఆ పూలు తీసుకుంటే వాళ్ళకి కంటి నిండా నిద్ర వస్తుంది. అలాంటి నిద్ర లేని సమస్య నుంచి దూరం పడవచ్చు. అంతేకాకుండా వన్ మోర్ థింగ్ గైస్, మన నోటి దగ్గర నుంచి మన మలమూత్రం పోయే దారి దాకా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ ఇప్పపు తినడం వల్ల వాళ్ళకి అన్నీ క్లియర్ అవుతాయి. అంతేకాకుండా చాలామందికి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ తింటూ ఉంటారు. కానీ గిరిజనులు అనేవాళ్ళు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తారు. దీంట్లో పుష్కలంగా ఉంటుంది ఐరన్ కాల్షియం అనేది. మహిళల్లో పీరియడ్స్ టైంలో రక్తస్రావం ఎక్కువైతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కరెక్ట్ టైంలో పీరియడ్స్ రావడానికి కానీ ఇవి తింటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దీంతో సారనే కాదు, దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం చూసే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తినండి. అంతేకాకుండా మహిళలకు సంబంధించిన చాలా వాటికి, అంటే చర్మానికి సంబంధించిన వాటికి కూడా ఉపయోగపడతాయి. ఇప్ప పువ్వు రాలిపోయిన తర్వాత ఇటు కాయలు తయారైతే ఆ కాయల నుంచి గిరిజనులు ఆయిల్ అనేది తయారు చేస్తారు. ఆ ఆయిల్ అనేది మన ఎక్కడన్నా చర్మకు సంబంధించిన తెల్ల బొచ్చు అనే సంథింగ్ తెల్లగా మచ్చలు అవుతాయి కదా, ఆ మచ్చలకు రాయడం కానీ, లేకపోతే నొప్పులున్న వాటికి కానీ వీటిని రాయడం కానీ, వీటిని తినడం వల్ల కానీ చాలా తగ్గుతాయి గైస్. ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది దీని గురించి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అన్న ఇంకేమన్నా చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని. నరేంద్ర మోడీ ప్రధాని కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఏమనంటే ఇప్ప పువ్వు వల్ల చాలా లాభము అని. ఓకేనా. గిరిజనులు మన ఊర్లలో వర్షాకాలం రాగానే వాళ్ళకి జ్వరాలు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ గిరిజనులు అలాంటివి ఉండవు, చూడటానికి కనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఇప్ప పువ్వును తింటారు కాబట్టి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దెన్ మీరు కూడా గిరిజనుల ప్రాంతంలోకి వస్తే వాడుకోండి, తీసుకోండి. వీటితోటి ఇప్ప నూనె కూడా దొరుకుతుంది. అంతేకాకుండా మన తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న ఉట్నూరు అనే ప్రదేశంలో గిరిజనులు లడ్డూలు తయారు చేసి అమ్ముతారు. ఆ లడ్డూలు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ కూడా పెడతాను, వాళ్ళకి కాల్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ ఉంటే మీరు కూడా కొరియర్ చేసుకోవచ్చు. ఆ లడ్డూలు మీరు తినండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మెడిసిన్ నుంచి ఆయుర్వేదం వైపు, లేకపోతే ప్రకృతి విధంగా మనకి దొరికే వనమూలికలు కానీ, లేకపోతే ఫ్రూట్స్ తినడము. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో ఈ సీజన్లో దొరికేటి ఇప్ప పువ్వు, పాలపళ్ళు, తునికి పండ్లు కూడా రక్త ప్రాబ్లం ఉంటుంది కదా, తునికి పండు తినడం వల్ల రక్తం లేని వాళ్ళకి రక్తం వస్తుంది. అదే ఆ తునికి పండుని ఏమంటారంటే వైల్డ్ సపోటా అని కూడా అంటారు. సో దెన్ అలా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఎప్పుడు సిటీలో కానీ, లేకపోతే విలేజ్లా, లేకపోతే మండలంలో ఇక్కడ ఉండడం కాదు, అప్పుడప్పుడు ఫారెస్ట్ ఉన్న గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి గిరిజనులు కలిసి మంచిగా ఉండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అంతేకాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ గైస్, నేను చాలా దూరం వెళ్ళి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ నేను మాట్లాడే మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, కానీ వల్గర్ కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి. మీరు మంచి కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి వీడియో షేర్ చేయడం వల్ల నలుగురికి ఇంకొక మంచి వీడియో చేసే అంత నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నన్ను ఇన్సల్ట్ చేయడం వల్ల మీకు వచ్చేదేం లేదు. నేను కష్టపడి వీడియో తీసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే అది మీకోసమే అనేది అర్థం చేసుకోండి. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ₹1 ఖర్చు పెట్టట్లేదు. సో దెన్ ప్లీజ్ డూ ఇట్. మేము వీడియో తీసి వెళ్తున్నప్పుడు
ఇక్కడ ఒక ఊర్లో చెరువులో పింక్ లోటస్ కనబడుతుంది. ఇక్కడ గిరిజనులు కూడా చాలామంది వచ్చేసి తవ్వుతున్నారు. వీళ్ళు ఇవి తామర గడ్డలు అంటారు. ఓకే, వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎండాకాలంలో సలవ చేస్తుంది. అంతేకాకుండా పుష్కలంగా వీటిలో పోషకాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆహారాన్ని వీళ్ళు గిరిజనులు పక్కా తింటారు వీళ్ళు. దీంట్లో అంతేకాకుండా లోటస్ సీడ్స్, మన హిందీలో అంటారు కదా, నార్త్ ఇండియన్స్ మక్కాని అని అంటారు. చాలా ఉపయోగం, చాలా లాభం, మన హెల్త్కి చాలా మంచిది. గిరిజన తినే ఆహారాన్నే ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే విధానాన్ని పాటిస్తూ తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. సో దెన్ మీరు కూడా విలేజ్లోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెరువులలో లోటస్ ఉంటాయి, వైట్ కలర్ ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి. అలాంటి లోటస్ తినేసి ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. చూసారా, ఇగో ఇవి గడ్డలు. వీటిని వీళ్ళు సోడా వేసి ఉడకబెట్టి క్లీన్గా కడిగి ఉడికిన తర్వాత వాటిని కూరలు వండుకుంటారు, చిప్స్ చేసుకుంటారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమంటావు? అంతే కదా. మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా గైస్? ఈ చూశారు కదా నా బ్యాక్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూడండి. చెరువు మొత్తం ఇది ఎండిపోతుంది, వాటర్ లేకుండా మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి సీడ్స్ అనేటివి వస్తాయి, లోటస్ సీడ్స్. ఆ సీడ్స్ కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో దెన్ అలాంటి సీడ్స్ కూడా వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను. తింటే చాలా మంచిది. బట్ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి దాని లోపలికి మనం వెళ్ళలేము, దిగబడతాం కాబట్టి. గైస్ చూశారు కదా నా బ్యాక్ సైడ్ మొత్తం పింక్ లోటసే ఉంది. చూడండి ఎలా ఉందో, మొత్తం చెరువు అంతా ఎండిపోతుంది. నా సైడ్ ఇటు సైడ్ చూశారు కదా, గిరిజనులు అనేవాళ్ళు ఆ గడ్డలు అనేటివి ఉంటాయి కదా, అవి తవ్వేసి వాటిని తినడానికి కోసం సేకరించుకుంటున్నారు. చూసారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరు పొక్కలే తవ్వుతూ ఉంటారు. గిరిజనులకి ఎండాకాలంలో సలవ చేయడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టిక ఆహారం ఇది. ఇందులో పోషకాలు బాగా దొరుకుతాయి కాబట్టి వీటిని సేకరించి తింటారు. గాయస్ చూసారా, పింక్ కలర్ తామర పూలు, ఇట్లాంటి వైట్ కూడా ఉంటాయి. వీటి వల్ల చాలా ఉపయోగం. చాలామంది లక్ష్మీ పూజకి ఇవి చాలా ఉపయోగిస్తారు. వాళ్ళకు కూడా కావాలంటే వేరే ఛానల్లో వాటికి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు కొరియర్ చేస్తారు. డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోండి. చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు చాలా మిస్ అవుతున్నారు. గిరిజన తినే ఆహారం తినండి, బలంగా ఉండండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి గాయస్. మా మమ్మీకి కూడా ఇవంటే చాలా ఇష్టం, పురాతన కాలంలో తినేది కాబట్టి తన కోసం కూడా కొన్ని తీసుకెళ్తున్నాను. పింక్ కలర్, వైట్ కలర్ చాలా రేర్గా దొరుకుతుంది ఈ కలర్. ఇప్పుడే కావాల్సిన వాళ్ళు ఇప్పుడే చెప్పుకోండి. కొన్ని రోజులు అయిన తర్వాత వీటి సీడ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వాళ్ళు సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తారు. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ వీడియో ఇస్తున్నాను. నా బ్యాక్ సైడ్ చూశారు కదా, ఈ వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పూలు అనేటివి మీకు ఇట్లా కాయలు ఉన్నాయి కదా, ఇట్లా కాయలు దీంట్లో సీడ్లు అనేటివి తయారైతాయి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.